అంటే పరిహారాలు అందరు రాశుల వారికి పరిహారాలు మనం చూసుకోవాలంటే ప్రతి రాశి వారు కనుక కామన్ గా పరిహారాలు ఆచరించాలి అంటే వారు ఆరోగ్య సమస్యలు కనుక ఉంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం, అలాగే ఉద్యోగం వ్యాపారంలో సమస్యలు ఏ పనైనా గన ఆటంకాలు ఇబ్బందులు కనుక తగిలినట్లయితే ముఖ్యంగా వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, మౌనం వ్యాఖ్యానం అనేటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, ధనపరమైనటువంటి సమస్యలు కనుక ఎక్కువ ఉన్నట్లయితే వారికి కనకదార స్తోత్రం వంటివి చేయడం మంచిది. అలాగే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ సంవత్సరం మనం ధాన్య దానం చేయాలి. ప్రతి సంవత్సరానికి ఒక పేరు, ఆ పేరుకి ఒక అర్థము, దానికి సంబంధించినటువంటి దానము మనకి చెప్పారు. ఈ సంవత్సరం కనుక ధాన్యం దానం చేసుకున్నట్లయితే వారికి ఏవైనా దోషాలు ఇబ్బందులు ఉన్నా తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలాంటి పరిహారాలు ఆచరించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు వారికి కలుగుతాయి. అయితే అలాగే ఈ ఉగాది ఎవరెవరికి అనుకూలంగా ఉంటుందంటారు? ఏ రాశుల వారికి ఎక్కువ అనుకూలంగా ఉంది ఈ ఉగాది? ఈ ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది ముఖ్యంగా ఒక్కొక్క రాశి మనం చూసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మేషరాశి వారికి ఎందుకు అనుకూలంగా లేదు అంటే వారికి ఏలినాటి శని, దాంతో పాటు బృహస్పతి తృతీయంలో ప్రతికూలంగా ఉన్నాడు ఈ ప్రభావం చేత. అయితే రాహుకేతువులు కొంత అనుకూలంగా ఉండడం చేత వీరికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఖర్చులతో కూడుకున్నటువంటి సమస్యలు, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉన్నాయి. ఇంకా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వారు గత కొంతకాలంగా ఉన్నటువంటి అప్పుల సమస్యల నుంచి బయటకు రావడం, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం, విదేశీ ప్రయాణాలు, శుభ కార్యాలు వంటివి కలిసి వస్తాయి. ఆరోగ్యంలో మీకు చికిత్సలు వంటి వాటిలో కూడా సత్ఫలితాలు వస్తాయి. కోర్టు విషయాలన్నీ కలిసి వస్తాయి. వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంది. జన్మ గురుడు ప్రభావం చేత టెన్షన్లు, ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి ఈ సంవత్సరం మిథున రాశి వారికి. వాళ్ళకి బీపీ, టెన్షన్ వంటి పనుల్లో కూడా ప్రతి పని ఏదో ఒక సమస్య, ఒత్తిళ్లు మిథున రాశి ఉన్నాయి. అంటే మధ్యస్థంగా ఉంది మిథున రాశి. కర్కాటక రాశి వారికి గురుడు వ్యయస్థానంలో ఉన్నాడు. వారికి చాలా మంది కర్కాటక రాశి వారు మాకు అష్టమశని వదిలిపోతుందని ఉన్నా కూడా వాక్ స్థానంలో ఉన్నటువంటి కేతు జన్మ గురుడు ప్రభావం చేత కర్కాటక రాశి వారికి కొంత వ్యయస్థానంలో గురుడు ప్రభావం చేత ఖర్చులతో కూడుకున్నటువంటి సమస్యలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఇంట్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వారి యొక్క ఆరోగ్య విషయాల్లో, ఖర్చుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చు, ఇబ్బందికరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. సింహరాశికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం, కోర్టు విషయాలు, కుటుంబ గొడవలు, ఈ మూడు విషయాల్లో సింహరాశి వారు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు? సింహరాశి వారికి జన్మకేతు, కళత్ర రాహు, అష్టమ శని, దీని ప్రభావం కొంచెం అధికంగా ఉంది. జన్మకేతు, కళత్ర రాహు వల్ల కుటుంబంలో ఏదో ఒక సమస్యలు, గొడవలు మాత్రం కొంచెం అధికంగా ఉండబోతున్నాయి. ఇక కన్యా రాశికి సంవత్సరం కలిసి వస్తుంది. మార్పు వచ్చే సంవత్సరం. పేరు, కీర్తి, మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. వ్యాపారాలకి, కన్యా రాశి వ్యాపారస్తులకి ఇది అద్భుతమైన సంవత్సరం. వారికి గురుడు దశమంలో రాజ్యస్థానంలో ఉండడం, శని కూడా అనుకూలంగా ఉండడం చేత కన్యా రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఇంకా నెక్స్ట్ తులారాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. తులారాశి వారికి ముఖ్యంగా వారికి శని 6వ స్థానంలో అనుకూలంగా ఉండడం, గురుడు భాగ్యంలో చాలా చాలా అనుకూలంగా సంచరించడం చేత తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వారు చేసేటువంటి ప్రతి పని సఫలీకృతం అవుతుంది. అనేక అప్పుల బాధల నుంచి కూడా బయటకు వచ్చి కుటుంబంలో కూడా అందరికీ వాడు పిల్లలు కావచ్చు, అందరూ కూడా మంచి ఫలితాలు పొందడం, వాళ్ళ ద్వారా కూడా ఆనందాన్ని పొందడం వంటి తులారాశి వారికి సంవత్సరం స్పష్టంగా ఉంది. వృశ్చిక రాశి వారికి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఎదుగుదల ఉన్నప్పటికీ ఖర్చులు నియంత్రించుకోవాలి. దాంతోపాటు ఆరోగ్యం చాలా జాగ్రత్త చూసుకోవాలి. వృశ్చిక రాశి వారికి అష్టమ గురుడు, ఆరోగ్య స్థానంలో, ఆయుష్ స్థానంలో గురుడు సంచరించడం చేత వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం మాత్రం ఉన్నది. ఇంకా ధనువు రాశికి అర్ధాష్టమ శని వల్ల ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనువు రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలి. గొడవల విషయంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఇంకా ధనువు రాశి తర్వాత మనకు ఉన్నటువంటి రాశి మకర రాశి.
చాలా మంది మకర రాశి శని మార్పు వల్ల మాకు ఏలినాటి శని అయిపోయిందని ఎవరైతే ఆనందపడుతున్నారో వారు ఈ ఒక్క సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు అంత అనుకూలంగా లేదు. మకర రాశి వారు మాకు ఏలినాటి శని అయిపోయిందని అనుకున్నప్పటికీ, శని తృతీయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు ఈ సంవత్సరం గురుడు శత్రు స్థానంలో గురు బలం లేకపోవడం, అలాగే మకర రాశికి వాక్ స్థానంలో రాహు అష్టమకేతు వల్ల ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరించారు. గొడవలకు దూరంగా ఉండాలి మకర రాశి వారు. అవతల వారిని తక్కువ అంచనా వేయద్దు. అలాగే శత్రు స్థానంలో కూడా వల్ల శత్రువుల వల్ల ఇబ్బంది, నమ్మిన వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి మకర రాశికి సంవత్సరం స్పష్టంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు. ఇంకా కుంభమీన రాశుల్లో కుంభరాశి మనం చూసుకున్నట్లయితే కుంభరాశి